బైబిల్ గ్రంథాన్ని నీవు తెరచి చూచినట్లయితే కీర్తనలు 37వ అధ్యాయం 5వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉన్నది. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చు. ఈ వాక్య ప్రకారం మన జీవితంలో మనం చేసే మంచి కార్యాలన్నీ నెరవేర్చబడాలని ఆశపడతాం. మీ పిల్లల్ని స్కూల్ జాయిన్ చేయించే విషయం కానీ, ఇల్లు కొనే విషయంలో కానీ, మీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ, అలాగే సేవలో, పరిచర్యలో, నీ సమస్త విషయాలలో ఆయన్ని నీవు నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అన్నాడు. నిజంగా మన కార్యాలు నెరవేర్చేది ఆయనే కదండి. మనం నమ్మితేనే కార్యాలు నెరవేర్చబడతాయి. అలాగే మన సొంత విద్యని మనం ఆధారం చేసుకోకూడదు. అలా ఆధారం చేసుకుంటే మన మనసే మనల్ని మోసం చేస్తుంది. రకరకాల ఆలోచనలతో కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. కొంతమంది లోకంలో మనుషులను చూసి వారి మాటలకు ప్రభావితం అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీ మార్గము ఆయనకు అప్పచెప్పుకో. ఎలా అప్పచెప్పాలి అనుకుంటున్నారా? ప్రార్థన ద్వారా. విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నప్పుడు మీరు దేవుని మీద ఆధారపడుతున్నారు. మీ కార్యాలు ఆయనకు అప్పగించుకుంటున్నారు. మన ప్రార్థనలన్నీ కూడా ప్రభువు దగ్గరకు వెళుతున్నాయి అని నమ్మవలెను. విశ్వాసంతో చేసిన ప్రార్థన దేవుడు తప్పక ఆలకిస్తాడు. హెబ్రీ 11:6లో విశ్వాసం అనేది మనలో లేకపోతే దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండలేమని, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను. అలా నమ్మినప్పుడు నీ కార్యములు నెరవేర్చబడతాయి.